జరిగింది. ఎస్ఆర్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలో మొదటి బహుమతి ఐలేని లక్ష్మి గారు గెలుపొందినారు. ఈ యొక్క ప్రైజులు మన మల్లికార్జున గారు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. 14వ వార్డులో ఎస్ఆర్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో మొన్నటి రోజున ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు, ఎస్ఆర్ ట్రావెల్స్ యజమాని శ్రీనివాసరెడ్డి గారు, ఐలేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే ముగ్గులలో పోటీలో పాల్గొన్న అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతులు ప్రదానం చేసినందుకు శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తూ ముగ్గుల పోటీల్లో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు నా పక్షాన హుస్నాబాద్ ప్రాంత పక్షాన ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ, విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుపోవడం వల్ల ఉత్తేజాన్ని ఉంటుంది. సంక్రాంతి అంటేనే ముగ్గులు అంటేనే సంక్రాంతి పోటీలు లాగా ఉంటాయి. సంక్రాంతి అందరికీ సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సెకండ్ బహుమతి మన మంద పుష్ప గారు గెలుపొందడం జరిగింది. వారికి మా బాబాయ్ బహుమతిగా ఇవ్వాల్సింది కోరుతున్నాను. సెకండ్ ప్రైజ్ హనుమంతరెడ్డి గారు. ఒకసారి తినన్నా ఆమెకి జిలేబీ ముగ్గుల పోటీ ఎవరింటి ముందు వారింటి ముందు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ మొదటి బహుమతి, రెండవ బహుమతి ఇవ్వడం జరిగింది. కాలనీ వాసులు అందరి సంతోషం మేరకు అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు బాధపడకూడదని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏమలతమ్మక ఎవరికి ఈరోజు ఎంతో సుదినమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళలో స్వార్థం ఉంటుంది. అలాంటి స్వార్థం లేకుండా తన సొంత డబ్బులతోటి 14వ వార్డులో ఎస్ఆర్ ట్రావెల్స్ ఐలేని శ్రీనివాసరెడ్డి గారు 2 వార్డులకి వారు ముగ్గుల పోటీలు పెట్టి అందరినీ తృప్తిపరిచేలాగా ప్రతి ఒక్కరికి తన వంతుగా తన చేతనైనంత గిఫ్టులు ఇచ్చి ప్రతి మహిళను గృహిణులనే ఇంట్లో ఉండకుండా ఉచ్ఛేదపరిచేటట్టు వాళ్ళని ముందుకు తీసుకొచ్చాడు. మరి మన ఎక్కడో ఎవరో పోతే మనం అనుకుంటాము, మన వారిలో మన శ్రీనివాసరెడ్డి పెట్టి వీళ్ళందరినీ చాలా సంతోషపెట్టాడు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మరి అందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ కూడా గిఫ్ట్లు ఇచ్చారు. నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయము. ఈ రోజుల్లో ప్రతి వాళ్లకు చాలా పోనీ డబ్బే కాదు టైమును కూడా వెచ్చించాలి. కాబట్టి మరి ఐలేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు టైమును ఇచ్చి వారు టైం తీసుకొని మహిళను ఊరికే కాదు డబ్బులు ఎవరంటే వాళ్ళు ఇస్తారు, ఎవరో ఒక స్పాన్సర్ దొరికి కూడా గిఫ్ట్లు ఇవ్వచ్చు. అట్లా కాకుండా వారి సమయాన్ని వెచ్చించి వారే ఇంట్లోకెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి ఇది చెప్పుకోదగ్గ విషయం. చాలా సంతోషము. ఇది ఇలాగే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వారు ఏదో విధంగా చేయాలని మరి ఇంత మంచి అవకాశం నాకెందుకో భగవంతుడు కలిగించాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జరు బాబు జరు కాలు పడుతుంది. గీతా ఎలక్ట్రికల్ వాళ్ళ గల్లీలో
మీరు అందరు పక్క జరుగుతుంది వీడియో తీయమనరా గట్టున్నది నీ తీసే విధానం అంకులు సప్న అండ్ రవలి ఫోటో వీడియోనే ఒక్క నిమిషం అది అయిపోయినాక మరి ఏ డేస్ కావాలంటే 5 డేస్